వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ. గ్రామాల పరిధిలో 16,666.57 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలు. ఢిల్లీ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత. మోంతా తుఫాను నష్టాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి. పడమట రైతు మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశం. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్ సహా రూప్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు చేయాలని, ఒప్పందాలు చేసుకునే ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీల్లో వ్యయం తగ్గింపు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్ సహా రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు చేయాలని అన్నారు. ఒప్పందాలు చేసుకునే ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని తెలిపారు. థర్మల్ పవర్ స్టేషన్లోని బూడిదను వివిధ అవసరాలకు వినియోగించాలని అన్నారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పీపీఏ రద్దుతో 9,000 కోట్ల భారాన్ని వైకాపా ప్రభుత్వం ప్రజలపై మోపిందన్నారు. విద్యుత్ వినియోగించకుండానే ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించిందని చెప్పారు. రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల పరిధుల్లో 16,666.57 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధుల్లో భూ సమీకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెదమద్దూరులో 1018 ఎకరాల పట్టా భూముల సమీకరణ చేయనున్నారు. రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల పరిధిలో 16,666.57 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. వడ్డమానూరులో 1,763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 అసైన్డ్ ల్యాండ్ సమీకరించనున్నారు. హరిశ్చంద్రాపురంలో 1,448.09 ఎకరాల పట్టా, 2.29 అసైన్డ్ ల్యాండ్ సహా పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేయనున్నారు. 7 గ్రామాల్లో కలిపి పట్టా భూమి 16,562.52 ఎకరాలు, 104.01 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరణ చేయనున్నారు. 7 గ్రామాల పరిధిలో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను కలుపుకుంటే మొత్తం 20,494 ఎకరాల భూమి అందుబాటులోకి రానుందని ఆదేశాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మోంతా తుఫాను కారణంగా 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నివేదిక అందజేశారు. మోంతా తుఫాను వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మొత్తం 3,109 గ్రామాలు తుఫాను వల్ల ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా ఏపీ ప్రభుత్వం తరపున 3,000 అందించామని చెప్పారు. పార్లమెంట్ హాల్లోని అమిత్ షా ఛాంబర్లో జరిగిన సమావేశంలో మంత్రులు లోకేష్, అనితతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.
ఏపీలో మోంతా తుఫాను కారణంగా 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 271 కోట్లు, రోడ్లు మౌలిక సదుపాయాలకు 4,324 కోట్లు, విద్యుత్ రంగానికి 41 కోట్లు, నీటి వనరుల ప్రాజెక్టులకు 369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు 1,302 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం 6,352 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ 902 కోట్లు అవసరమన్నారు. తుఫాను నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా జరిపిందని అమిత్ షాకు లోకేష్ తెలిపారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు. మోంతా తుఫాను నష్టంపై నివేదిక అందజేశారు. పరిహారం త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నాణ్యమైన సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ పడమట రైతు బజార్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కూరగాయల ధరలు, సరఫరా వ్యవస్థను పరిశీలించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. అనంతపురం నుంచి సాధారణంగా వచ్చే గింజ రకం చిక్కుడుగాయలు, గోరు చిక్కుడు, టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బియ్యం, ధాన్యాలు నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటిస్తూ విక్రయించాలన్నారు. రైతు బజార్ ప్రాంగణంలో మరియు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని తక్షణమే మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో రైతు బజార్ అధికారి ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బడ్జెట్లో ప్రజల క్షేమం, నగరాభివృద్ధి కోసం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, నగర స్వచ్ఛత, ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో కమిషనర్ ధ్యానచంద్ర శాఖాధిపతులతో 2026-2027 బడ్జెట్ అంచనాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, క్యాపిటల్ ఆదాయం ఖర్చుపై సమీక్షించారు. నగరాభివృద్ధికి శాఖల వారీగా వారికి అయ్యే ఖర్చును పరిశీలించారు. ప్రజల క్షేమం, నగరాభివృద్ధి కోసం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, నగర స్వచ్ఛత, ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో శాఖాధిపతులు తెచ్చిన బడ్జెట్ అంచనాలపై వచ్చే వారం నిర్వహించే సమీక్షా సమావేశంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.